క్రైస్తవులు నశించిపోతున్నారు. ఎందుకు అంటే వాక్యము లేక. హోషే గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2-3 విషయాలు చూపించి ముగిస్తాం. హోషేయ, బుక్ ఆఫ్ హోషేయ, చాప్టర్ 4 verse 6. Why people are perishing these days? నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎందుకు నశిస్తున్నారంట? అది యేసు ప్రభువు తన రాకడను ఆలస్యం చేయడానికి కారణం ఏంటి అని చెప్పుకున్నాము రాత్రి. ఎవరును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని మీ విషయమై దీర్ఘశాంతం వహించుచున్నాడు. అంటే ఇది అన్యజనుల కొరకైన మాట కాదు, ఇది క్రైస్తవుల గురించే చెప్తున్నాడు అని రాత్రి చెప్పాను. క్రైస్తవులయ్యుండి రక్షణ పొంది ఉన్నాము అని అనుకుంటూ ఉండి కూడా నాశనం అయిపోతున్నారు. ఎలాగంటే పొందిన రక్షణ కోల్పోయారు, పొందిన పరిశుద్ధత కోల్పోయారు, పొందిన నీతిని కోల్పోయారు, పొందిన విశ్వాసము కోల్పోయారు. కాబట్టి వీళ్ళు నశించిపోతున్నారు. బాధపడాల్సిన విషయం ఏంటంటే తాము ఇవన్నీ కోల్పోయామన్న సంగతి వీళ్ళకి ఇంకా తెలియలేదు. ఇది ఘోరం. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఎందుకు నశిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ దేన్ని బట్టి నశిస్తున్నారు అని మనకు అర్థం కావాలి. అందులో మొదటి కారణం చెప్తున్నాను, చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు వినాలి జాగ్రత్తగా. నా జనులు అని ఎవరిని అన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు అంటాడు. ఎప్పుడు మన మందిర ప్రతిష్టకి ఆరాధనకి వాక్యం చదువుతాం. ఏది? 2వ దినవృత్తాంతాలు 7:14 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇందాక అనుకున్నాం చూసారా, లోక జ్ఞానం వచ్చేసింది అందరికీ, ఇంగిత జ్ఞానం పోయింది. కామన్ సెన్స్ అంటారు చూసారా, కనీసం కామన్ సెన్స్ కోసం మనకి ఉపదేశం అక్కర్లా. దేవుడు అనగానే ఆయనకి ఏం నచ్చుతుందో ఆయనకి ఏం నచ్చదో చెప్పకుండానే తెలుస్తుందండి మనకి. అర్థమైందా? స్తోత్రం చెప్పగలరు ఒకసారి. దేవుని విషయాలు బోధించాల్సి వస్తుంది చూసారా. దేవుడు అర్థం కాలేదా? నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారు. ఏ జ్ఞానము లేదో 4-5 విషయాలు చూపించి ముగిస్తా. లూకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనం చదవండి. లూక్ 1:78. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. చాలు, స్తోత్రం గట్టిగా ఒకసారి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అనే దానికి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. అందులో మొదటిది, క్రైస్తవులకి తెలియనిది ఏంటో తెలుసా? రక్షణ జ్ఞానం. రక్షణ దేన్ని అంటారో తెలియట్లేదు. చూస్తారా నా వైపు ఒకసారి? జస్ట్ ఓన్లీ ఫర్ 10 minutes, 10 నిమిషాల్లో 10 అయిపోద్ది. స్తోత్రం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. శరీరాన్ని స్వస్థపరచడం కాదు రక్షణ అంటే. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చేలా ప్రవచనం చెప్పడం కాదు రక్షణ అంటే. కడుపు నొప్పి పోయేలా చేయడం కాదండి రక్షణ అంటే. యూ షుడ్ నో వాట్ ఈస్ సల్వేషన్. యాకోబు పత్రిక 5:19-20 చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యంనకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపిని వాని తప్పు మార్గములో నుండి సత్యమునకు మళ్లించుటయే ఆత్మను రక్షించడం అంట. దట్ ఈస్ కాల్డ్ సల్వేషన్ ఫర్ ద సోల్ ఆర్ స్పిరిట్. రక్షణ పొందారా?
సత్య మార్గంలోకి రాగలిగితే రక్షణ బ్రదర్. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. నేను అందుకే చెప్తాను, ఆశీర్వాద సాక్ష్యాలు వేరు, రక్షణ సాక్ష్యం వేరు. చాలామంది సినిమా యాక్టర్ల సాక్ష్యాలు విన్నాం, అన్ని స్వస్థతల ఆశీర్వాదాలే, కానీ రక్షణ వచ్చిందా? ఆర్ యు ష్యూర్? అంతే కదండి. మన సంఘానికి కూడా చాలామంది అన్ని జనులు వస్తారు, ప్రార్థన చేయించుకుని వెళ్తారు. ఇప్పుడు పరీక్షల టైం వచ్చింది అనుకోండి, చాలామంది అనిల్ పిల్లలు వస్తారా? రారా? పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేసాడు, మనం చేయమా? చేస్తాం, భారంతోనే చేస్తాం. తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకుని వెళ్ళి తర్వాత పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోయి మొక్కుకుంటారు. మనమేమనం. వాళ్ళు ఎందుకు వచ్చారు యేసుప్రభు దగ్గరికి? నమ్మకం ఉంది కనుకనే వచ్చారు. ఆయన కూడా ఒక దేవుడని నమ్మారు కనుకనే వచ్చారు. ఆ నమ్మకం వాళ్ళకి రక్షణ కలిగజేస్తుందా? లేదు. అందరూ దేవుళ్ళు, వారిలో యేసు కూడా ఒక దేవుడు అనే నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకం నీకు స్వస్థత, ఆశీర్వాదం, పరీక్షలో పాస్ కలుగజేస్తుందేమో కానీ రక్షణ అయితే కలుగజేయదు. నీకు రక్షణ కలుగజేయాలి అంటే అందరూ దేవుళ్ళే, యేసు కూడా దేవుడే అనే విశ్వాసం పనిచేయదు. యేసు ఒక్కడే దేవుడు అనే విశ్వాసం ఒకటే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాత్రం దానికి స్టేజ్ మీదకి వచ్చి యేసు ప్రభు గురించి మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలాంటి సినిమా యాక్టర్లు, అర్థమైందా? ఆ మాత్రం దానికి వాళ్ళ రికమెండేషన్ ఎందుకండి జనాలు యేసు ప్రభుని నమ్ముకోవడానికి? రక్షణ సాక్ష్యం ఒకటే రక్షణ కొరకైన విశ్వాసం కలుగు చేస్తుంది. స్వస్థత సాక్ష్యం స్వస్థత కొరకైన విశ్వాసం మాత్రమే కలుగ చేస్తుంది. నీకు ఉద్యోగం వచ్చిందా? అక్కడ కూర్చున్నవాడికి ఏమనిపిస్తుంది? నేను కూడా ప్రార్థన చేయించుకుంటాను, నాకు కూడా ఉద్యోగం వస్తుంది అనుకుంటాడు. రోగం బాగైందా? ప్రభు దేవుని బట్టి నా కిడ్నీలు బాగైందని సాక్ష్యం చెప్పావా? అక్కడ ఉన్న కిడ్నీ రోగులకి ఏమనిపిస్తుంది? నాకు కూడా వస్తుంది అని. స్వస్థత సాక్ష్యం స్వస్థత కలుగు చేస్తే, ఉద్యోగ సాక్ష్యం ఉద్యోగం కలుగు చేస్తే, సంతాన సాక్ష్యం సంతానం కలుగు చేస్తే, రక్షణ సాక్ష్యం మాత్రమే రక్షణ కొరకైన విశ్వాసం కలుగు చేస్తుంది. కాబట్టి దిక్కుమాలిన సాక్ష్యాలన్నీ వేరు, రక్షణ సాక్ష్యం వేరు బ్రదర్. రక్షణ జ్ఞానం లేదు, అందుకే నశించిపోతున్నారు. పాయింట్ నెంబర్ 2, లూకా 1:17. అదే ఒక పేజ్ తిప్పి కనబడుతుంది. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాప్తిస్మిచ్చి యోహానికి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఎందుకు అనుగ్రహించబడింది? ఆకాశం నుంచి అగ్నిని దింపడానికి కాదు, అద్భుతాలు చేయడానికి కాదు, జనులను నీతిమంతుల జ్ఞానము తట్టునకు త్రిప్పడానికి అనుగ్రహించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. బయలుకు మొక్కుతున్న జనులను, ఇశ్రాయేలులను దేవుని తట్టుకు త్రిప్పడానికి వచ్చిన వాడే కదా ఏలియా. హల్లెలూయా. ఆ రోషం రావద్దా? నువ్వు నడిచే మార్గము నీతి గలది కాదు బ్రదర్, నీతి మార్గంలోకి రా అని చెప్పేవాళ్ళు లేరు బ్రదర్ ఈ కాలంలో. దేన్ని నీతి అంటారో తెలియటం లేదు కదా. నిన్న రాత్రి చదివాం కదా, ఆయనను ఆయన వల్ల మనము క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సంపాదించుకోబోతున్నాము, వాటి యందు నీతి నివసించును. దేన్ని నీతి అంటారో తెలుసుకోపోతే ఎలాగండి? రేపొద్దున మనం మహిమ యుగములోకి వెళ్ళినప్పుడు అక్కడ సూర్యుడు లేడు. సూర్యుడు లేకుండా క్రొత్త భూమి మీద ఎలాగా వెలుగు పడుతుంది? సూర్యుడే లేని సృష్టి చేస్తున్నాడండి దేవుడు. ఆ నూతన యెరూషలేము పట్టణము యొక్క వెలుగు కొత్త భూమి మీద పడుతుంది. మరి అది ఎలా మెరుస్తుంది? నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యానిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె
స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను. నీతిమంతులే సూర్యుని వలెను నిత్య నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో. హల్లెలూయా. ఇంత మ్యాటర్ చెప్పడానికి కారణం ఏంటంటే నీతి అనేది వెలుగుతుంది బ్రదర్. అలా వెలిగి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు వైపుగా ఆకర్షింపచేసే జీవితాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన యెరూషలేముకి వెళ్ళి వెలుగుతారు. అక్కడ దేవుడు అంటాడు, నీ లైటింగ్ కావాలి నాన్న, యెరూషలేముకి వచ్చాయి. వెలిగే వాళ్ళే అక్కడికి వెళ్తారు బ్రదర్, చీకట్లో ఉన్న వాళ్ళు కాదు. కొందరి జీవితాలు చీకటి జీవితాలు, అంటే వాళ్ళు చూస్తే పాపంలో పడతారనమాట. నీ వలన బ్రదర్ నేను చెప్తున్నాను, నీ వలన నా వలన ఒకడు పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మన వలన ఒకడు నరకానికి వెళ్ళకూడదండి చెప్తున్నాను. మన వలన ఒకడు మంచి సహవాసానికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మన వలన ఒకడు మంచి సహవాసం కోల్పోకూడదు బ్రదర్. అలాగే అలా మన వలన ఒకడు దారి తప్పితే, మన వలన ఒకడు పాపంలో పడితే, మన వలన ఒకడు దేవునికి దూరం అయితే, మన వలన ఒకడు మంచి సహవాసం కోల్పోతే వాడికి మనమే చీకటి. వాడికొచ్చే శిక్ష కంటే మన వలన చెడిపోయాడు కాబట్టి మనకు వచ్చే శిక్ష 2 అంతలు ఉంటుంది అక్కడ. అది వెలుగైన వాళ్ళైతే, నీతిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలిన వాళ్ళై ఉంటారు. వాళ్ళు అనేకులను నీతిమంతుల మార్గమునకు త్రిప్పుతారండి. నీ వలన జనులు మారాలి బ్రదర్. నేను అదే అంటాను, బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్లో జనాలు స్వస్థత పొందలేదేమో కానీ మారేరండి. నేను అదే కోరుకున్నా. నా పరిచర్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలగకపోయినా పర్లేదు ప్రభువా, నా పరిచర్లో జనాలకి స్వస్థత రాకపోయినా పర్లేదు, కానీ నా పరిచర ద్వారా నీ రాకడలో కొంతమంది ఎత్తబడాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నీవు నాకిచ్చే మహిమ కిరీటము కంటే, అక్కడ నీవు నాకిచ్చే మహిమ వస్త్రాల కంటే, నా వలన పరలోకానికి వెళ్ళిన కొన్ని ఆత్మలే మనకి ఆనందమును అతిశయ కిరీటమును అంటాడు పౌలు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి హల్లెలూయా. అదే కదా పౌలు అంటాడు తెస్సలోనిక పత్రికలో, నా ప్రియులారా, నా సహోదరులారా, పరలోకంలో క్రీస్తు యేసు మహిమ ఎదుట 2:19 చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మీరే కదా. యేసయ్య ఇచ్చిన మహిమ కిరీటం కంటే నేను సంపాదించిన ఆత్మలే కిరీటం అండి, అతిశయ కిరీటం అంట. అక్కడ నీతిమంతులంటే వీళ్ళు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. యేసయ్య రాకడకు కనిపెట్టి సిద్ధపడుతూ సిద్ధపరిచే వాళ్ళు కూడా నీతిమంతులేనండి. ఎందుకంటే ఆయన రాకడను ప్రత్యక్షతను ఆశతో అపేక్షిస్తున్న నాకును, ఆ రాకడను అపేక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఈ రాకడతోనే సంబంధం కలిగి ఉందండి నీతి అనేది. నా జనులు జ్ఞానం లేని వారై నశిస్తున్నారు. రక్షణ జ్ఞానం లేదు, నీతిమంతుల జ్ఞానం లేదు. ఇంకొకటి చూపించేసి ముగిస్తా. 2 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం చదవండి.
అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ద నాలెడ్జ్ ఆఫ్ గ్లోరీ, ఆయన మహిమను గూర్చిన జ్ఞానము. దురదృష్టవశాత్తు 80% మంది క్రైస్తవులకి తెలియదు. మహిమ అంటే ఏంటో తెలియదు. దానికి కారణం 4వ వచనం రాశాడు. అక్కడే 4వ వచనం పైన చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు యొక్క మహిమను కనుపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చాలు. ఇక్కడ అవిశ్వాసులు అంటే అన్ని జనులు కాదు, క్రైస్తవులే. ఇది విశ్వాసులయ్యున్న అవిశ్వాసులు. అంటే బైబిల్లో కొన్ని నమ్ముతారు, కొన్నిటిని నమ్మలేకపోతున్నారని అర్థం. ప్రభుని సిలువ మోసాడు నమ్ముతున్నారు, నువ్వు ప్రభు కొరకు సిలువ మోయాలి అది నమ్మలేకపోతున్నారు. ప్రభుని కష్టాలు తీరుస్తాడు అది నమ్ముతున్నారు, నువ్వు ప్రభు కొరకు కష్టపడాలి అనే మాట నమ్మలేకపోతున్నారు. అంతే కదా? నువ్వు శ్రమలో ఉన్నావా, ప్రార్థన చేయి, దేవుడు విడిపిస్తాడు, బాగానే నమ్ముతున్నావు. ప్రభు కొడుకు శ్రమలు పడాల్సి వస్తుంది అనే మాట నమ్మలేకపోతున్నారు. వీళ్ళు బైబిల్లో కొన్ని నమ్మే విశ్వాసులు, కొన్నిటిని నమ్మలేని అవిశ్వాసులు. సో మహిమను తీసుకొచ్చేది శ్రమలే బ్రదర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటిది? యేసు ప్రభుకి ఇది సిలువ లేకుండా సింహాసనం దొరకలేదు, ముళ్ళ కిరీటం వేసుకోకుండా మహిమ కిరీటం దొరకలేదు. మనం అంతే, సిలువ లేకుండా సింహాసనం దొరకదు. హలో, ముళ్ళ కిరీటం వేసుకోకుండా మహిమ కిరీటం దొరకదు బ్రదర్. అవమానాలు పొందకుండా ఘనత దొరకదు బ్రదర్. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఆయనతో కూడా చనిపోయిన వారమైతిమా, ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా లేచితిమా, ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా, హల్లెలూయా. తెలియట్లేదండి, మహిమను గూర్చిన జ్ఞానము లేదు. కార్లు బంగ్లాలే మహిమ అనుకుంటున్నారు. సైతాన్ అంటారు ప్రభుతో, లోక రాజ్యముల మహిమ నీకిత్తును అన్నాడు. అంటే లోకానికి కూడా మహిమ. ఏంటా మహిమ? ప్లాటినం రింగు, డైమండ్ నెక్లెస్. అర్థమైందా? ₹1,00,00,000 వస్తువులు, లగ్జరియస్ లైఫ్. చూడ్డానికి ఎలాగుంది? మహిమే. పౌలు అంటాడు, భూవస్తు రూపముల మహిమ కలదు, ఆకాశ వస్తు రూపముల మహిమ కలదు. మీకే మహిమ కావాలి? లోకంలోని మహిమ కావాలంటే దీన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడితే చాలు. కానీ ఆ మహిమ కావాలంటే నువ్వు ప్రయాసపడాల్సింది కొంచెం వేరుగా ఉంటుంది బ్రదర్. అది యేసయ్య కొరకు శ్రమలతో కూడిన అనుభవాలు అవి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. టైట్ జీన్స్ ప్యాంట్ వేసి, టైట్ టీషర్ట్ వేసి, ఎంటికలు విరబోసుకొని, లిప్స్టిక్ రాసి, ఎంత గోల్డ్ పెట్టుకొని, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనుకునే గుంపు. ఏమంటే సగం ప్యాంట్ కిందకి జార్చుకొని, ఇంత పిల్లికి అడ్డం వేసుకొని, ఇంత టాటూ వేసుకొని, ఇంత కండ పెట్టుకొని, పిల్లకొకటి పెట్టుకొని, గిటార్ వాయిస్ గాడ్ ఈజ్ గుడ్ అనే పాటలు పాడేవాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇంకో ప్రక్కన సంఘానికి వెళ్తున్నామని భర్త చేతలు తన్నులు తినే ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న చేత దెబ్బలు తిన్న ఆడవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పూటకి గడవని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని కొరకు ఇలా ప్రయాసపడుతుంటే నిజంగా చెప్పండి, ఈ గుంపు ఇద్దరు పరలోకానికి వెళ్తే వీళ్ళు ఏడుస్తారా? ఏడవరా? ప్రభువా వీళ్ళేం పడకుండానే వచ్చారు, మరి నాకు ముందే చెప్పలేదేంటి ప్రభువా, మేము కూడా అట్నే ఉందాం కదా స్టైల్గా అంటారా? అనరా? ఈ రెండు గుంపు ఒకేసారి రాక్కడలో ఎత్తబడితే ఇది అన్యాయం అవుతుందా? న్యాయం అవుతుందా? మీరు చెప్పండి నిజంగా. ఈ గుంపు లోకాన్ని ఎంజాయ్ చేస్తారు, ఈ గుంపు లోకంలో బాధలు అనుభవించారు. కాబట్టి రాబోయే దినాల్లో ఈ గుంపు శ్రమలు పడతారు, ఈ గుంపు మహిమ పొందుతారు బ్రదర్. దేవుని యందు అన్యాయము లేదు,
గుడిసెలో ఉన్నామని బాధపడకు, తిండికి పూట గడవట్లేదని బాధపడకు, రోగం తగ్గలేదని బాధపడక. అక్క అన్న చెప్తున్నాను, నిజంగా నీ కొరకు మహిమ ఉంది. ఇంకా కొంతమంది ఇవి రాకుండా జాగ్రత్త పడ్డారు, చూసారా? పోన్లే, తప్పేం కాదు, ఎంజాయ్. కానీ శ్రమలైతే పడాలి. ఇప్పుడు పడితే మహాశ్రమలు లేవు, ఇప్పుడు పడకపోతే మహాశ్రమలు ఉన్నాయి. ఏదో ఒకటి నీదే ఛాన్స్. ఇక మహిమను గూర్చిన జ్ఞానము లేదు, రక్షణ జ్ఞానము లేదు, నీతిమంతులు జ్ఞానము లేదు. అన్నిటికంటే ముఖ్యముగా పౌలు అంటాడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము లేదు సంఘానికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు భ్రష్టులైపోతున్నారు, వాక్యం తెలియక. వాక్య జ్ఞానము లేదు, ఉపదేశము లేదు. దేవుడు వాక్యములో మనకి చూపించే మార్గం ఏంటో తెలియదు. వాక్యమే దారి చూపిస్తుంది అంటుంది కదా. నిజంగా వాక్యాన్ని పాటించబడితే మీరు నడిచే దారేంటో తెలుసా? ఇరుకు దారి బ్రదర్, అది ఇరుకు మార్గమే. లోకంలో అమితముగా ఎంజాయ్ చేసే విశాల మార్గం అయితే కాదు బ్రదర్. అందరూ ఒకసారి ప్రార్థనలు చేసుకుందాం, అందరూ ఒక తీర్మానంలోకి వెళ్దాం. ప్రభువా, నీ బిడ్డనయ్యుండి నేను నశించుట ఏల ప్రభువా, నేను నశించపోకూడదు ప్రభువా. క్రైస్తవులయ్యుండి నశించిపోతున్నారు, వాక్యం తెలిసి కూడా నశించిపోతున్నారు, బైబిల్ పట్టుకొని నశించిపోతున్నారు, వరాలను రుచి చూచి కూడా నశించిపోతున్నారు, స్వస్థతలు పొంది నశించిపోతున్నారు, దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకొని నశించిపోతున్నారు. ఎందుకు? దేవుని అర్థం చేసుకోలేక.